అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఈ రెండిటికి సక్సెస్ రేట్స్ ఏమన్నా వేరుగా ఉంటాయా? దీని గురించి మాట్లాడే ముందు అసలు ఏంటివి అన్నది మాట్లాడతానండి. ఇవి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఎక్కువ రెలవెన్స్ లేదా ఇంపార్టెంట్. సో టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి తీసుకుంటున్న కపుల్స్లో వాళ్ళ ఎగ్స్ కణాలతో ఎంబ్రియోస్ బేబీస్ తయారు చేసి వాళ్ళు పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ నెల పీరియడ్ 2వ రోజు వైఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంది, 10 రోజులు ఇంజెక్షన్స్ ఇచ్చి 11వ రోజు 12వ రోజు మనం ఎగ్స్ని బయటికి తీసుకున్నాము. ఆ గుడ్లల్లో భర్త కణాలు వేసి పిండం ఒక 3 రోజులు లేదా 5 రోజుల్లో తయారైందనుకోండి, అదే నెలలో లేడీ గర్భసంచిలో పెట్టేస్తే దాన్ని ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. లేదు, ఆ తయారైన ఎంబ్రియోస్ని ఆ మంత్లో కాకుండా ఫ్రీజ్ చేసేసి వేరే మంత్లో ఒక 1 మంత్ తర్వాత కావచ్చు, లేదా కొన్నిసార్లు 3-4 మంత్స్ తర్వాత కావచ్చు, పొర తయారు చేసి అంతా బాగుంది అన్నప్పుడు ఆ ఎంబ్రియోని తన గర్భసంచిలో పెడితే అదే మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. ఇప్పుడు ఎక్కువగా ఈవెన్ పేషెంట్స్ కానీ కపుల్స్ ఎవరైతే ఇప్పుడు వ్యూవర్స్లో ఉంటారో, వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారో, మీరు డిఫరెంట్ ఫర్టిలిటీ సెంటర్స్ వెళ్తే మీరు నోటీస్ చేసేది ఏంటంటే, చాలా మటుకు 90% కంటే ఎక్కువ ట్రాన్స్ఫర్స్ ఇప్పుడు అన్ని ఫర్టిలిటీ సెంటర్స్లో ఫ్రోజన్ ట్రాన్స్ఫర్సే జరుగుతున్నాయి. అంటే ఎంబ్రియోని అదే మంత్ ట్రాన్స్ఫర్ చేయట్లేదు, ఫ్రీజ్ చేసి వేరే మంత్లో పెడుతున్నారు. ఫ్రెష్ ట్రాన్స్ఫర్స్ అంటే సేమ్ మంత్లో ట్రాన్స్ఫర్ చేసే ప్రాక్టీస్ అన్నది చాలా తగ్గిపోయింది. ఇది ఎందుకు ఇలా జరిగింది? ఒకప్పట్లో, ఇప్పుడు ఫస్ట్లో పాస్ట్ ట్రీట్మెంట్స్ ఎలా జరిగేవి, ఒక 20 years బ్యాక్ సమ్ టైమ్, ఆ టైంలో ఎలా ఉండేది అంటే ఈ ఫ్రెష్ ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా జరిగేవండి. ఎందుకు అప్పుడు ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఎక్కువగా జరిగేది? బికాస్ తయారైన ఎంబ్రియోని ఫ్రీజ్ చేయాలంటే ఆ మీడియా చాలా బాగుండాలి, ఆ టెక్నిక్ కరెక్ట్గా ఉండాలి. అది కరెక్ట్గా జరగలేదు అంటే ఎంబ్రియో సఫర్ అవుతుంది, అంటే మంచిగా తయారైన ఎంబ్రియోని మనం చేతులారా పోగొట్టుకున్నట్టు అవుతుంది. అలాంటి మీడియా, అలాంటి టెక్నిక్ అంత మంచిది లేదు కాబట్టి ఓల్డెన్ టైంలో తయారైన ఎంబ్రియోని అప్పటికప్పుడే పెట్టేసేవాళ్ళు. అది 1. సెకండ్ వచ్చేసి, అప్పట్లో అందరికీ ఎన్ని ఎగ్గులు రానివ్వండి, అంటే ఒక 1-2 ఎగ్సే వచ్చాయి తక్కువ గుడ్ల ఉన్న లేడీలో, లేదా పీసీఓడి నీటి బుడగల సమస్య ఉన్న వాళ్ళకి 30-40 గుడ్లు రావచ్చు ఒకటే అటెంప్ట్లో, ఎవరికైనా ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అదే మంత్ చేసేసేవాళ్ళు. బట్ ఇప్పటి కాలంలో ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం. అగైన్ 2 reasons. ఫస్ట్ రీజన్, ఆ టెక్నిక్ నేను ఏదైతే అన్నానో, ఎంబ్రియోని ఫ్రీజ్ చేసుకోవడానికి వాడాల్సిన మీడియా అండ్ ద టెక్నిక్ విట్రిఫికేషన్ అంటారు, విచ్ ఈస్ వెరీ గుడ్. సో ఇప్పుడు ఆ టెక్నిక్ వల్ల ఎంబ్రియో దెబ్బతిండం అన్నది ఆల్మోస్ట్ నిల్కి వచ్చింది. అందుకనే హ్యాపీగా ఫ్రీజ్ చేసుకొని వేరే మంత్లో పెడుతున్నారు. ఇలా చేయడం వల్ల లేడీకి ఏంటి బెనిఫిట్? తనకు అప్పుడే పికప్ చేసుకొని ఉంటుందండి, ఎగ్స్ అన్నీ తీసుంటాం, కొంచెం నీరసం ఉంటుంది, అప్పుడప్పుడు పొట్టనొప్పి అంటూ ఉంటుంది, క్రాంప్స్ లాగా. సో ఆ టైంలో మేబీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వెళ్ళారనుకోండి, ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ మందులు, ఇంజెక్షన్లు అన్నీ మొదలవుతాయి. సో తన కన్వీనియన్స్ డెఫినెట్గా షీఈ్ మోర్ హ్యాపీ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్లో. సెకండ్ వచ్చేసి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. ఇప్పుడు పీసీఓడి లేడీస్కి చాలా ఎగ్స్ వస్తాయి ఒకటే మంత్లో, 30 eggs, 40 eggs, కొన్నిసార్లు మోర్ దెన్ దట్ కూడా వస్తూ ఉంటాయి. అటువంటి మంత్లో వాళ్ళ బాడీలో ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ చాలా హై ఉంటుందండి. అటువంటి హై హార్మోనల్ ఎన్వైర్న్మెంట్లో మీరు గనుక ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేస్తే, అంటే అదే మంత్లో పెడితే, అండ్ అది సక్సెస్ అయితే, ఎంబ్రియో అతుక్కుంటే, ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యి బాడీలో హెచ్సిజీ అన్న హార్మోన్ కూడా రైజ్ అవుతుంది. అప్పుడు ఆ హెచ్సిజీ ప్లస్ హై ఈస్ట్రోజన్, ఈ 2 డెడ్లీ కాంబినేషన్. ఎందుకంటే అలా జరిగితే తనకి ఓహెచ్ఎస్ఎస్ అన్న కాంప్లికేషన్ రావచ్చు. ఈ ఓహెచ్ఎస్ఎస్ అన్న కాంప్లికేషన్లో మీ రక్తం లోపల బ్లడ్ వెజల్స్లో ఉండాల్సిన ఫ్లూయిడ్, వాటర్ కంటెంట్ అంతా బయటికి వచ్చి పొట్టలో చేరుకోవడము, లంగ్స్ చుట్టూ చేరుకోవడం జరుగుతుంది. ఐసీయూలో జాయిన్ అవ్వాల్సిన అవసరం, లేదా అసలు ప్రెగ్నెన్సీ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనమే చేతులారా దాన్ని అబార్షన్ చేయాల్సిన అవసరము. సో ఆల్మోస్ట్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. అటువంటి ఓహెచ్ఎస్ఎస్ రిస్క్ వద్దు, రాకూడదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఫ్రోజన్ ట్రాన్స్ఫర్స్ వెళ్తున్నారు. సో అందుకనే ఫ్రెష్ ట్రాన్స్ఫర్ వర్సెస్ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ సక్సెస్ రేట్ గురించి మాట్లాడితే మాత్రం మేబీ మేజర్ డిఫరెన్సెస్ లేవండి. ఎందుకంటే ఫ్రెష్ ట్రాన్స్ఫర్ మంచి ఎన్వైర్న్మెంట్లో ఎక్కువ ఎగ్స్ రిట్రీవ్ కాలేదు, ఆప్టిమమ్ నెంబర్ ఒక 3-5 eggs అట్లా
తీసాము, ఎక్కువ మీ హార్మోనల్ లెవెల్స్ డిస్టర్బ్ అవ్వలేదు, ప్లస్ మీ బాడీలో ట్రిగర్ రోజు అంటే లాస్ట్ డే ఇంజెక్షన్ రోజు ప్రొజెస్ట్రాన్ అన్న టెస్ట్ చేస్తే అది <1 ఉంది, మీ లైనింగ్ కూడా చాలా బాగుంది ఆ మంత్, అలాంటి ఎన్వైర్న్మెంట్లో మీరు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే సక్సెస్ రేటు పెద్దగా డిఫరెన్స్ రాదు, మంచిగానే ఉంటుంది. బట్ నేను అన్నట్టు ఎక్కువ ఎగ్స్ రిట్రీవ్ అయ్యాయి, హై ఈస్ట్రోజన్ లెవెల్స్ ఉన్నాయి, లేదా ఆ మంత్లో తయారైన లైనింగ్ అంత గొప్పగా లేదు, అలాంటివి ఏమన్నా ఉన్నా ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకోండి, 1-2 months టైం తీసుకోండి, సో దట్ మీ యూట్రస్ ఎన్వైర్న్మెంట్ ఇంప్రూవ్ కావడానికి మెడిసిన్సో ఇంజెక్షన్సో ఇస్తాం, ఎవరికన్నా కంతులో గడ్డలో ఉన్నాయంటే అవి తీపిచ్చేసుకున్నాక ట్రాన్స్ఫర్కి వెళ్ళొచ్చు. సో ఇలా అన్ని రకాలుగా ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ ఎన్నో బెనిఫిట్స్ ఇస్తుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో ట్రెండ్ ఇస్ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా చూస్తున్నాం. థ్యాంక్ యూ.